నర్సాపురం కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేలా అత్యున్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు విద్యార్థులకు మంచి గుర్తింపు తీసుకురావాలని నర్సాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో శ్రీ సూర్య విద్యా సంస్థల నందు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఇటీవల విడుదలైన ఏపీ సెట్ ఫలితాలు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయి విద్యార్థులను శ్రీ సూర్య విద్యా సంస్థల కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ గంటసాల బ్రహ్మాజీ స్టేట్ ర్యాంకర్లుగా తీర్చిదిద్దడంలో వారి సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తూ నర్సాపురం కీర్తిని రాష్ట్ర వ్యాప్తంగా చాటుతున్నారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదిగి నర్సాపురం నియోజకవర్గానికి, తల్లిదండ్రులకు, కళాశాల యాజమాన్యానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. CH Josasri 3411 అండి. ఓకే సార్. నెక్స్ట్ వీళ్ళందరికీ సార్ టాప్ మానస తులసి 12,000, పొగై భానుప్రసాద్ 12,982, అంజయ్ ప్రీనా 13,100, పడవల ధనశ్రీ 16,560, 900, కుసుమవల్లి 2,587 కూర్చో అందుకోవాలండి. వాసన కుసుమవల్లి 2,500. అక్కడ వ్యవహారంలో 600, 590 జాయిన్ అయింది. ప్రతిభ అవార్డుని అమ్మాయికి వాళ్ళ వ్యవహారంలో సార్ ఒకసారి పట్టుకోండి సార్. ఏంటండి స్టూడెంట్స్ అత్యున్నతమైన వాళ్ళందరూ కూడా మంచి ర్యాంకులు తీసుకొచ్చి స్కూల్ యొక్క పేరు ప్రదర్శన పెంచడమే కాకుండా మరి మీ తల్లిదండ్రులు కూడా మీ పేరు నమ్మకంతో మరి కాలేజీలో జాయిన్ చేయడం, మరి మిమ్మల్ని కష్టపడి చదివించుకోవడం జరుగుతుంది. మరి వారి ఆశను కూడా మీరు మరి ముందుకు తీసుకెళ్తూ మీరందరూ కూడా ఫ్రీ సీట్లు వచ్చే విధంగా, అంటే ఇవాళ సాఫ్ట్వేర్ సెక్టర్లో ప్రైవేట్ కాలేజీలో లక్షలాది రూపాయలు పెట్టి చదువుకునే పరిస్థితి ఉంది. మరి అలాంటిది నర్సాపురం నియోజకవర్గం నర్సాపురం పట్టణంలో మరి స్కూల్ కాలేజీ యజమాన్యం కూడా మరి బ్రహ్మాజీ గారి ఆధ్వర్యంలో ఏదైతే శ్రీలప్రాంత గ్రామాలు ఉన్నాయో నర్సాపురం నియోజకవర్గం కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మరి పేద విద్యార్థులు అందరికీ కూడా మంచి ఉన్నతమైన చదువును అందించే విధంగా మా సోదరుడు బ్రహ్మాజీ గారు ముందుకు రావడం, మరి ఇందాక చెప్పారు ఆయన కూడా 2022 నుంచి మరి 2025లో మనం ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా గ్రోత్ అన్నది మరి కాలేజీ కనపడుతుంది. ఒక మంచి చదువుని మరి మీ అందరికీ చదువుని ఇవ్వడం, మరి మీ కుటుంబాల్లో కూడా మీ ఫ్యామిలీస్ కూడా ఒక మంచి పేరు తెచ్చుకుంది. మీ అందరూ కూడా సహకరించినటువంటి ఎంటైర్ టీమ్ స్టాఫ్ అందరికి, ఫ్యాకల్టీస్ అందరికీ కూడా ఇవాళ కాలేజీ మంచి కాలేజీ అనుకుంటే కనుక మన తల్లిదండ్రులు కూడా ముందుకు వచ్చే కాలేజీలో జాయిన్ చేయడం ఉంటుంది. దానికి ఏంటంటే ప్రత్యేకంగా మన టీచర్స్ ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి మీ అందరికీ కూడా చదువును అందించే విధంగా కూడా మీకు సహకరిస్తున్నారు. కాబట్టి మరి వారికి కూడా అంటే మన నర్సాపురం మా ఊరు కాబట్టి మా పట్టణం కూడా మీరు స్టూడెంట్స్ కి అలాంటిది ఇవాళ మీ అందరికీ కూడా ఫ్రీ సీట్స్ వచ్చే విధంగా మీరు అందరూ కష్టపడి చదువుకున్నందుకు మీ అందరికీ కూడా
నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను మీ ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఈ రాబోయే రోజుల్లో మీరందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా మీరు వెళ్తున్నారు, అందరూ చేస్తున్నారు, వస్తున్నారు. ఒక మంచి కాలేజీలో మీరు సీట్ సంపాదించుకొని ఒక మంచి పొజిషన్లో మరి మీ కుటుంబాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళే విధంగా మీరు మరింత ఎక్కువ మరి ఇంటర్మీడియట్ మీరు ఎలా కష్టపడ్డారో దానికన్నా ఎక్కువ మరి రాబోయే మీకు ఏదైతే కాలేజెస్లో కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ చదువుతారు కాబట్టి మరి ఆ 4 years కూడా మీరు బాగా చదువుకొని మరి మీ తల్లిదండ్రుల్ని దయచేసి అంటే మనందరూ కూడా చిన్న స్థాయి ఆర్థికంగా చిన్న వాళ్ళం కాబట్టి మీరు చదువుకుని మీ కుటుంబాలకి ఒక నమ్మకాన్ని భరోసాని కలిగించే విధంగా కూడా మీరందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి మీ అందరికీ నేను ఆశీర్వదిస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ తో ఉచితంగా ఇంజనీరింగ్ అభ్యసించేటువంటి అవకాశం మరి మా పిల్లలందరికీ కూడా దక్కింది. మరి మేము ఒకటే చెప్తాను, ఎందుకంటే ఒకప్పుడు మేము చూస్తూ ఉంటామండి, చక్కగా ఇక్కడ చదివిన పిల్లలు చాలా మంచి పొజిషన్లో ఉంటూ ఉంటారు, మరి వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఈ రోజు కూడా మన 10th క్లాస్లో 500కి 493 మార్క్స్ వచ్చినటువంటి అమృత్కి కూడా ప్రతిభా అవార్డు రావడం, అంటే శాసనసభ్యులు కూడా వచ్చారు. మరి ఈ రోజు ఆ ప్రతిభా అవార్డు కూడా నరసాపురం పట్టణంలో మా సూర్య స్కూల్ విద్యార్థిని అది కూడా గర్వంగా ఉంది. అలాగే మన దగ్గర పనిచేసే స్టాఫ్ కూడా చాలా కష్టపడ్డారండి అందరూ కూడా. అలాగే పిహెచ్డి చేసినటువంటి స్టాఫ్ అందరూ ఉన్నారు. నిరంతరం మరి మార్నింగ్ 8 నుంచి అలాగే పిల్లలకి డౌట్స్ ఉంటే నైట్ 8 వరకు కూడా మరి వాళ్ళందరూ కూడా చాలా బాగా కష్టపడడం వలన స్టాఫ్ ఒకటి స్టూడెంట్స్ కష్టపడటం పాటుగా మా స్టాఫ్ కూడా చాలా డెడికేట్గా వర్క్ చేయడం జరిగింది. మరి ఇంత మంచి రిజల్ట్స్ రావడం నిజంగా మా ఇన్స్టిట్యూషన్కి అదృష్టంగా భావిస్తుంది. థ్యాంక్ యూ సార్ అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చి. అలాగే ఎమ్మెల్యే గారు చాలా మంచి మరి మనందరికీ కూడా నరసాపురం టౌన్లో మరి ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మరి ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు వెంటనే స్పందించి ఏ సమస్య అయినా సరే పరిష్కరించడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఆయన నేను చూసాం సోషల్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా బాగా చేసుకుంటారు. ఎందుకంటే మన వేములదేవి గ్రామీణ ప్రాంతం, మరి అటువంటి ప్రాంతంలో మంచినీళ్ళు ఉండేవి కాదు. మరి అటువంటి ట్యాంకర్ పెట్టి ఎప్పుడు పొలిటీషియన్కి రాకముందే అక్కడ వాటర్ సప్లై చేయడం, వెహికల్ పెట్టి వాటర్ ఇవ్వడం, అలాగే సోషల్ యాక్టివిటీస్ రోటరీ క్లబ్లో కూడా నేను ప్రెసిడెంట్గా చేశాను. మరి రోటరీలో కూడా ఆయన మెంబర్గా ఉండటం, ఏదైనా సేవా కార్యక్రమాలు వచ్చినప్పుడు నేను కూడా ముందుంటానని చెప్పేటువంటి ఈరోజు ఒక సోషల్ యాక్టివిటీస్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి మరి ఎమ్మెల్యే అవ్వడం నిజంగా మనందరికీ కూడా అదృష్టం. అది తప్పనిసరిగా మన నరసాపురం రాబోయే రోజుల్లో మరింత డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు మా విద్యార్థులు మీ చేత అభినందించడం నిజంగా మా అదృష్టం సార్. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా